సో ఇప్పుడు ఏపీలో రాజకీయాలు అనేవి మనం ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ డిప్యూటీ సీఎం విషయంలో, సీఎం విషయంలో అసలు నారా లోకేష్ని డిప్యూటీ సీఎం కావాలని కొంతమంది అంటున్నారు, పవన్ కళ్యాణ్ సీఎంఏ కావాలని ఏకంగా నన్ను కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? నా అభిప్రాయం ప్రకారము ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉండడమే మంచిది. ఎందుకంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా హైప్ క్రియేట్ చేసి ఒక రేంజ్ తీసుకొచ్చినాడు కాబట్టి అతను డిప్యూటీ సీఎంగా ఉండడం అనేది మంచిది. కాకపోతే పవన్ కళ్యాణ్ కూడా అగ్రెసివ్గా పోకుండా అది చంద్రబాబు నాయుడు గారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అంటే ఇప్పుడు నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనుకున్నారు, సో ఆయన ఈ పదవికి సరిపోతాడంటారా? 100% సరిపోతాడు. ఈరోజు చూడండి, జగన్ గారిని ఈరోజు మన లోకేష్ని కూర్చోండి, అసలు జగన్ సబ్జెక్ట్ తెలుసా? ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉందా? ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చినాడా? ఎవరైనా ఒక ప్రైమ్ మినిస్టర్ కలిసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, ఏంది, నేను పలానా ప్రాజెక్టు తెచ్చాను అనేది చెప్పాలా? ఏ రోజైనా మీకు చెప్పినాడా? లేదు. అంటే జగన్ గారికి అవగాహన లేదు, అతను కేసుల కోసమే పోతున్నాడు తప్ప అతనికి అవగాహన అనేది లేదు. కానీ లోకేష్ గారికి ప్రతి దాని మీద ఒక అవగాహన ఉంది. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి పునికి పుచ్చుకున్నట్టు ఉన్నాడు, ప్లస్ సబ్జెక్ట్ అవగాహన చేసుకున్నాడు కాబట్టి అతను టాప్ అండి. అతను కాబోయే సీఎం అయినా ఆశ్చర్యపోతుంది. అంటే ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా వేరే పార్టీ వాళ్ళు కాకుండా టీడీపీ వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు మరి వీళ్ళ ఇవి అన్న మాటల వల్ల పార్టీలో చీలకలు వచ్చే అవకాశం ఉందంటారా? ఒక రకంగా చాలా తప్పండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అధిష్టానాన్ని వాళ్ళ నిర్ణయాన్ని తీసుకుని వాళ్ళు మాట్లాడాలా. కానీ చంద్రబాబు నాయుడు గారు మటుకు ఏ రోజు కూడా ఈ విషయాలు చెప్పలేదు. మొన్ననే అక్షింతలు కూడా వేసినాడు, ఇంక ఈ విషయం గురించి పులి స్టాప్ పెట్టమని చెప్పినారు. కాబట్టి మన ట్రాఫిక్ తప్ప ఇవన్నీ ఏం లేదు. నాకు తెలిసి ఇవేమి ఉండదండి. ఈ పీరియడ్ వరకు అయితే ఏమి ఉండదు. డిప్యూటీ సీఎంగా అంటే అతను ఈరోజు చూడండి, శ్రీకాకుళం ఆ ఏరియా పోతే మంచి మంచి రోడ్లు ఉన్నాయి. ఈరోజు అదంతా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషే కదా. కాబట్టి డిప్యూటీ సీఎంగా ఉండాలా. పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయండి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంకొద్ది కాలం రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని అనుసరించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలిస్తున్నారని తెలుసుకున్న తర్వాత అతను కూడా పోటీ పడినా ఆశ్చర్యపోలేదు. కానీ ఈ పీరియడ్ వరకు ఇలాగే కొనసాగడం అనేది మంచిది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుందని కొంతమంది కావాలని విధంగా చేస్తున్నారు అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అసలు వీళ్ళు మంత్రులు కానీ వాళ్ళు కానీ మాట్లాడడం మటు కరెక్ట్ కాదండి, కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అది కరెక్ట్, కానీ వీళ్ళు ఆ విధంగా మాట్లాడి ఉన్నందువల్ల కూటమికి కూడా కొద్దిగా ఎఫెక్ట్ అనేది ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ప్రజల్లో అసలు ఆ విధమైన భావన రాకూడదు. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే వీళ్ళందరూ కలిసి పని చేస్తున్నారు. ఈరోజు దావోస్ పోయిన ఏ రోజైనా జగన్ గవర్నమెంట్ దావోస్ పోయినారండి, చలి డిగ్రీలు ఆ డిగ్రీలు ఈ డిగ్రీలు అని కూర్చున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు, లోకేష్ గారిని తీసుకుని పోతున్నారు, ప్రాజెక్టుల గురించి ఉంటున్నారు, బిల్ క్లింటన్ కలిశారని కూడా వచ్చింది. అది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు. కానీ అందరినీ పారిశ్రామికవేత్తలను అందరినీ కలుస్తున్నారు. కానీ నాకుండే ఒకటి అవగాహన ఏంటంటే రేపు మళ్ళీ జగన్ గారు వస్తే ఏంది పరిస్థితి ఏంది అనేది కూడా ప్రజల్లో ఉంది. రేపు జగన్ అనే వ్యక్తి రాకూడదు అనేది ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నాకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది సుభిక్షంగా ఉండాలంటే జగన్ గారు రాకూడదు, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉండాలి. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు ఉండేటటువంటి విజన్ని అర్థం చేసుకుని అతను కూడా అవగాహన చేసుకుని రాబోయే కాలంలో అతను కూడా సీఎం స్థాయికి రావాలని. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉంటేనే ఇంత మంచి అభివృద్ధి చేస్తున్నాడు కదా, ఒకవేళ సీఎం అవుతే ఇంకెట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది, అందులో ఏం లేదండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇంకా ఆర్థిక వ్యవస్థ మీద ఇంకా వీటి మీద అతనికి పూర్తిగా అయితే అవగాహన అయితే లేదు. కానీ లోకేష్ గారికి ఉందండి, లోకేష్ గారికి ఉంది, సబ్జెక్ట్ ఉంది. మీరు ఎవరితోనైనా పోయి మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక సబ్జెక్టు గురించి, ఒక ఉన్నత విద్య గురించి కానీ, ఒక ఐటీ రంగం గురించి కానీ, ఒక పారిశ్రామిక రంగం గురించి కానీ, ఒక వ్యవసాయ రంగం గురించి కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు క్షుణ్ణంగా అక్కడికక్కడే ఇది ఈ లోపం ఉంది, జగన్ గారి వల్ల ఇది లోపం ఈ రకంగా ఉన్నందువల్ల మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాము, కానీ భవిష్యత్తులో ఇవన్నీ నేను చేస్తామన్నారు. మీకు ఇంకోటి ఉండి విశాఖ ఉక్కు పరిశ్రమకు కూడా గ్రాంట్ చేసుకొచ్చారు. ఐటీ పరిశ్రమ నుంచి ఈరోజు దావోస్లో బ్రహ్మాండంగా కూర్చున్నారు. రేపు ఎన్ని వేల మంది ఉద్యోగాలు వస్తాయి మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే తెలంగాణకు ఆంధ్రాకు ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందిన స్టేట్, కానీ ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఏంటంటే ఏ రోజైనా ఏ స్టేట్ అయినా భారతదేశంలో డెవలప్ కావాలంటే సముద్ర మార్గం ఉంటుంది, డెవలప్ అవుతుంది. ఈ రోజు మనకి అది బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు విజను, పవన్ కళ్యాణ్ ధైర్యము, ఒక ఇది లోకేష్ గారి ఉంటే ఖచ్చితంగా ఈ మూడు కూటములు అక్కడ ఏంటంటే ఈరోజు మీరు చూశారు నితీష్ కుమార్ గారు కూడా మోడీ గారిని వ్యతిరేకించి బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఆశ్రయం ఉండాలి, తప్పదు. కాబట్టి మనకి ఈ టర్మ్లో
మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి గ్రాంట్ను కూడా రిలీజ్ చేస్తున్నాడు. 100% బీజేపీ గవర్నమెంట్ చాలా అంత ముందు కంటే ఇప్పుడు బాగుందండి. అంతకుముందు గౌరవించే పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు ఎక్కువ ఉంది, మేము ఎప్పుడు నార్త్నే డెవలప్ చేసుకుంటాము అది ఇదని. ఇప్పుడు కొంతమందికి డౌట్ కూడా వస్తుంది, ప్రత్యేక దేశం కూడా ఏర్పడిపోతుందేమో నార్త్ సౌత్ అనే ఫీలింగ్. కానీ ఇప్పుడు ఏమీ లేదండి. ఈరోజు వాళ్ళకి దేవుడి అంత సంపూర్ణ మెజార్టీ రాలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. రెండోది ఏంటంటే ఈ కూటమి మీద మోడీ ప్రభుత్వం కూడా ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుంది. వీళ్ళకి కూడా ఇంకొక విషయం ఏంటంటే ఈ మంత్రులకి వీళ్ళకి కూడా ఈ నోరు ఎక్కువ చేసుకుని మాట్లాడకుండా అధిష్టాన వర్గంని చేసుకుని మాట్లాడితే మంచిది. ఈ కూటమిలో చిచ్చులు పెట్టకుండా ఉండడమే మంచిది. ఈ కూటమి సుభిక్షంగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి.